నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ నందు సీనియర్ జనసేన పార్టీ నాయకుడు కొట్ట వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గత 29 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రజల మన్ననలు పొందుతూ నిర్వహిస్తున్న కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా నేడు 4వ రోజు శ్రీకృష్ణుని ఊరేగింపుతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ దేవదేవుని పూజా కార్యక్రమాలు నిర్వహించి గ్రామోత్సవం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోలాటాలు, భజనలు నిర్వహిస్తూ నెల్లూరు నగరంలోని స్థానిక పెన్నా నది నందు నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. అందరికీ నమస్కారం. బాలాజీ నగర్ లో నెల్లూరు జిల్లాలోనే కృష్ణాష్టమి అంటే ఒక ప్రత్యేకత ఉంది. గత 29 సంవత్సరాలుగా ఫస్ట్ ఉట్టుకుట్టింది నేనే. అప్పుడు మా వెంకటేశ్వర్లు చాలా చిన్నోడు, అప్పుడు ఏమైనా మా ఇంట్లో ఉండేవాడు. మనతో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బ్యాచ్ అంతా కలిపి కృష్ణాష్టమి బ్రహ్మాండంగా చేయటం ఒక అదృష్టం. అంటే ఎప్పుడు కృష్ణుడిని పూజిస్తే కష్టాలు ఉండవంటాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒక ఎట చెప్పాలంటే ఇప్పుడు సంతోషంగా ఉండేటువంటి దేవుడు ఆయన. ఆయన చూపించి ఈ ప్రాంత వాసులకి, నెల్లూరు వాసులకు కూడా 4 రోజులు విగ్రహం ఉంచి ఒక బ్రహ్మాండంగా చేసిన మా కోట వెంకటేశ్వర్ని తమ్ముడిని మరోసారి అభినందిస్తూ, ఇటువంటి ఉత్సవాలు ఇంక మరెన్నో చేయాలని, ఆయనకి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని, మా తమ్ముడు ఇంకా పైకి రావాలని, రాజకీయంగా, ఆర్థికంగా అన్నింటిలో బాగుండాలని, ఆయనతో ఉన్నటువంటి ఆయన సోదరులు, ఆయన మిత్రులు అందరూ బాగుండాలని, ముఖ్యంగా నెల్లూరు పట్టణం బాగుండాలని, నాకు రాజకీయ జన్మనిచ్చిన బాలాజీ నగర్ వేసినారు ఇంకా బాగుండాలని, ఈ జిల్లా బాగుండాలని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి ఆశీస్సులు ఆ కృష్ణాష్టమి ఆ కృష్ణుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరొక్కసారి ఇంత వైభవంగా నిర్వహించినటువంటి నా తమ్ముడు కోట వెంకటేశ్వర్ని మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందిస్తాను. శ్రీకృష్ణాష్టమి ఉత్తమోత్సవ వేడుకల్లో భాగంగా గత 4 రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఈ రోజు ఆఖరి రోజు గ్రామోత్సవం ఊరేగింపు. మా అన్న మాకందరికి కూడా చిన్ననాటి నుంచి మాకు ఒక దిశానిర్దేశం చూపించినటువంటి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్ గా ఈరోజు 2వసారి సేవలు అందిస్తూ ఆ శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలు మెండుగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు విచ్చేసి ఈ గ్రామోత్సవాన్ని ప్రారంభించడం మాకెంతో ఆనందంగా ఉంది. అలాగే ఆ దేవదేవుని ఆశీస్సులు నెల్లూరు నగర ప్రజలకు అందరికి కూడా ఉండాలని చెప్పనని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ 4 రోజుల పాటు మా కార్యక్రమాలని నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కరికి కూడా చూపించినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా తోటి కృష్ణాష్టమి మిత్ర బృందాన్ని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.